హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నిన్న కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. వాళ్ళు చాలా మంది ప్రమాణ స్వీకారం కూడా చేయడం చూస్తాం. అయితే ఈ కేంద్ర మంత్రివర్గంలో విభేదాలు ఉన్నాయి చాలా మంది. అందుకే ఎన్డీఏ కూటమి ఏర్పడింది కాబట్టి వాళ్ళు విభేదాలు ఉన్నాయి. మంత్రివర్గం చిరకాలం ఉంటుందా లేదా అని కూడా చాలా మందికి డౌట్. అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్ ఈ కూటమిలో? నిన్న ఒక రకమైన చారిత్రక సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే నెహ్రూ తర్వాత మూడవసారి ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. సో అది నిజంగానే రికార్డు ఆయన క్రియేట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే నెహ్రూకి మోడీకి తేడాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే నెహ్రూ కాంగ్రెస్ బలంతో, తన బలంతో అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ ఎన్డీఏ బలంతో మోడీ అధికారంలోకి వచ్చాడు. సొంత బీజేపీ బలంతో రాలేదు. సో ఈ తేడా ప్రధానమైన తేడా ఉంది. అయితే ముందుగా మంత్రివర్గం ఏమైందని చూసుకున్నప్పుడు మామూలుగా మనకి 545 ఉంటుంది లోక్సభలో. అందులో 2 ఆంగ్లో ఇండియన్స్ తీసేస్తే నామినేటెడ్ 543 ఉంటుంది. 543కి 15%, అందులో 15% మాత్రం మంత్రివర్గంలో ఉండాలి. ఆ రకంగా 81 వరకు ఉండొచ్చు సంఖ్య. బట్ వీళ్ళు ఇప్పుడు 72 వరకు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది మంత్రులు అవ్వడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 3 మంత్రులు అయ్యారు. రామ్మోహన్ నాయుడు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస సుబ్రహ్మణ్యం. ఇందులో రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ ర్యాంకు. దీంట్లో 3 రకాలు ఉంటాయి. క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు మొత్తం 30 మంది ఉన్నారు. సహాయ మంత్రులు 6 మంది ఉన్నారు. స్టేట్ ర్యాంక్ వాళ్ళు 36 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మనం తీసుకుంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. బీజేపీ మంత్రులు ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు ఈ మధ్య దాదాపు 60 మంది దాకా బీజేపీ మంత్రులు ఉన్నారు. మిగతా 12 మంది మిత్రపక్షాలు. సో ఇందులో మన తెలంగాణ నుంచి కూడా 2 ఉన్నారు బీజేపీ వాళ్ళు. జేడీయూ నుంచి 2 ఉన్నారు. ఎల్జేపీ నుంచి 1 ఉన్నారు. హెచ్ఎంఎం 1 ఉన్నారు. ఇలాగా 1, 2 చిన్న చిన్న పార్టీలే ఈ 2 తప్ప. మిగతావన్నీ కూడా సంఖ్యరీత్యా తక్కువే. ఇక మనం సామాజిక పరమైన అంటే కులపరంగా చూసుకున్నప్పుడు ఓసీలు 25 మంది ఉన్నారు. ఓబీసీలు 27 మంది ఉన్నారు. ఎస్సీలు 10 మంది ఉన్నారు. ఎస్టీలు 5 మంది ఉన్నారు. మైనార్టీలు 5 మంది ఉన్నారు. ఇది సామాజిక కూర్పుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 4 ఎక్స్ సీఎంలు, మాజీ చీఫ్ మినిస్టర్ 4 ఉన్నారు. సో 3 సార్లు పీఎం అయిన మోడీ, ఇది కూడా రికార్డు. అట్లాగే గత మంత్రులు అంటే 3వసారి మళ్ళీ మంత్రులు అయిన వాళ్ళు 43 మంది ఉన్నారు 3వసారి. దీంట్లో ఇంకొక రాష్ట్రాల వారుగా ప్రధానంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి 9 మంది ఉన్నారు. బీహార్ నుంచి 8 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 3వ పెద్ద ఇది వస్తుంది, 3 ఉన్నారు. తెలంగాణ 2 ఉన్నారు. కొత్తగా 11 మంది కొత్త మంత్రులు, ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు 11 మంది ఉన్నారు. ఇంకొక విశేషం కూడా ఏంటంటే హర్యానాలో మామూలుగా అక్కడ అసెంబ్లీలో 90 సీట్లు ఉంటాయి, పార్లమెంట్లో 10 ఉంటాయి. 10లో 5 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. 5కి 3కి మంత్రులు ఇచ్చారు. ఇది కొంత విశేషం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 3 ఉంటే 1కి ఇచ్చారు బీజేపీకి. ఇక్కడ 8 మంది ఉంటే 2కి ఇచ్చారు. హర్యానాలో ఏమో 5 మంది ఉంటే 3కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే దీని వెనక ఒక రాజకీయ కారణం ఉంది. అదేంటంటే అక్టోబర్ తర్వాత మనకి 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంది. సో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్. సో అందుకని ఇప్పుడు ఆ రాష్ట్రాల మీద కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఆల్రెడీ వీక్గా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు రేపు జరగబోయే అక్టోబర్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో బలం పెరగకపోతే ఓవరాల్గా తన బలం వీక్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకని ఈ 3 రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తుంది. అందుకని హర్యానాలో 5 మంది గెలిచినా కూడా 3కి మంత్రులు వచ్చాయి. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే కొన్ని విభేదాలు ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి ఏమీ మనకు డిమాండ్లు అయితే బయటకేం కనబడలేదు.
కానీ స్పీకర్ మాకు కావాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ వాళ్ళు స్పీకర్ ఇచ్చేదానికి సుముఖంగా లేరు. అట్లాగే రెండోది ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అది కూడా ఇప్పటికిప్పుడు వీళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే ఆల్రెడీ బీహార్ కూడా ఎప్పటి నుంచో అడుగుతుంది మాది వెనకబడిన రాష్ట్రం అని. సో బీహార్ రెడీగా ఉంది. అట్లాగే వీళ్ళకి స్పీకర్ ఇస్తే బీహార్ కూడా ఉంది. సో అంటే తెలుగుదేశానికి ఎక్కువ ఉండొచ్చు, 16 ఉండొచ్చు, నితీష్ కుమార్కి 12 ఉండొచ్చు, కానీ కాంపిటీషన్లో వస్తారు కదా వాళ్ళు కూడా. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం ఓపెన్గా ఎక్కడ కూడా ఇప్పటివరకు బీజేపీని క్రిటిసైజ్ చేయడం కానీ చేయలేదు. బట్ లోకేష్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు కొన్ని విషయాలతో విభేదిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఒకటేమో ముస్లిం రిజర్వేషన్లు, నిజానికి అది మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు. ఆ మతంలో ఉండే వెనుకబడిన వాళ్ళు మతం వల్ల వాళ్ళకి ఫెసిలిటీ పోతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు ముస్లింలో ఉండే పేద వర్గాలకి ఇచ్చాడు. వీళ్ళని పస్మండా ముస్లిమ్స్ అంటారు మామూలుగా ఇండియాలో. అంటే బీసీలు, ఎస్సీలు వీళ్ళు కన్వర్ట్ అయి ఉంటారు మతంలోకి. సో వాళ్ళంతా కలిపి పస్మండా ముస్లిమ్స్ అని పిలుస్తారు. ఈ పస్మండా ముస్లింలకి 4% ఇచ్చినప్పుడు దీన్ని మేము రద్దు చేస్తామని బీజేపీ అనౌన్స్ చేసింది. తెలుగుదేశం వాళ్ళు మేము దాన్ని కాపాడతామని చెప్పి హామీ ఇచ్చారు. లోకేష్ కూడా మేము దాన్ని రద్దు చేయడానికి ఒప్పుకోమని చెప్పాడు. అట్లాగే లోకేష్ ఉక్కు కర్మాగారం విశాఖపట్నం దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదనేది కూడా లోకేష్ అన్నాడు. అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అది చంద్రబాబు మేము వ్యతిరేకిస్తున్నాం. బట్ చంద్రబాబు నాయుడు మోడీని కన్విన్స్ చేస్తాడా, మోడీ చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తాడా చూడాలి అన్నాడు. అంటే క్లియర్గా మమ్మల్ని కన్విన్స్ చేస్తే తప్ప మేమైతే ఒప్పుకునేది లేదు అన్నట్టుగానే మాట్లాడు. ఇట్లా కొన్ని విభేదాలు దీనికి వాళ్ళకు ఉన్నాయి. అట్లాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఇప్పటి వరకు 71 డీలిమిటేషన్ కింద 71 జనాభా నిష్పత్తిలో ఫండ్స్ వస్తున్నాయి. దాన్ని 2011 నిష్పత్తిలో ఇస్తామనేది ఒక ప్రపోజల్ ఉంది. దానివల్ల మన జనాభా తక్కువ ఉంది, నార్త్ ఇండియాకి ఎక్కువ ఉంది. మన సౌత్ ఇండియాలో కొంత పాపులేషన్ కంట్రోల్ అనేది బలంగా ఉంది, నార్త్ ఇండియన్ చేయట్లేదు. దీనివల్ల రాష్ట్రాలకి ఏంటంటే 2 రకాల నష్టం. ఒకటి ఫైనాన్షియల్ లాస్, రెండోది రిప్రజెంటేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా తగ్గిపోతుంది మనకి. దీనివల్ల ఈ స్టేట్లో ఒప్పుకునే అవకాశం లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియా ఆల్రెడీ స్టాలిన్ చంద్రబాబును కలిసి మీరు సౌత్ ఇండియా ప్రయోజనాలు కాపాడాలని ఆశిస్తున్నానని ఆల్రెడీ ఒక కేవియట్ అంటారు అది వేసి పెట్టాడు. సో రేపొద్దున చంద్రబాబు కాంప్రమైజ్ అయితే సౌత్ ఇండియాలో చంద్రబాబుకి విపరీతమైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల చంద్రబాబు ఇట్లాంటి విషయాల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇక్కడ జేడీయూ ఆల్రెడీ అగ్నివీర్ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని మొన్న కూడా త్యాగి చెప్పాడు జేడీయూ నాయకుడు. అగ్నివీర్ అంటే టెంపరీ మిలిటరీలో ఒక రిక్రూట్మెంట్ తీసుకొని 4 ఏళ్ళు మాత్రం పనిచేస్తారు. ఆ పనిచేసిన వాళ్ళల్లో 25% కంటిన్యూ అవుతారు, మిగతా 75% వాళ్ళకి ఏవో పెర్క్స్ అవి ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఇది తీవ్ర వ్యతిరేకత ఆల్రెడీ నార్త్ ఇండియాలో వచ్చింది. సో దీన్ని తీసేయాలని మేము డిమాండ్ చేస్తామనేది త్యాగి అన్నాడు. అట్లాగే వాళ్ళు కూడా బీహార్కి సంబంధించి అనేక ప్రత్యేక హోదా కావచ్చు అలాంటివి అడిగే అవకాశం ఉంది. అట్లాగే పోస్టులు కూడా స్పీకరు మిగతావి కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మోడీ కంటే రాజకీయాల్లో సీనియర్లు. సో ఆల్రెడీ నితీష్ కుమార్కి, చంద్రబాబుకి ఇద్దరికి కూడా ఒక ట్రాక్ రికార్డ్ ఏమంటే వీళ్ళు ఎటైనా జంప్ చేయగలరు, ఒకే దగ్గర ఉండాలనేది ఏం లేదు వాళ్ళకి అనేది ఉంది. అట్లాగే ఇద్దరికి కూడా కొంత బీజేపీతో పోలిస్తే వీళ్ళిద్దరు కూడా కొంత లౌకికవాదం ఉంది. సెక్యులర్ అనేది తీయడం ఇట్లాంటివి చేస్తే మాత్రం వీళ్ళు గట్టిగా వ్యతిరేకిస్తారు. సో అనేక అంశాల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ అజెండాని ఎక్కడ అమలు చేయాలనుకున్నా వీళ్ళు అడ్డుపడే అవకాశం ఉంది. కొన్ని అభివృద్ధికి సంబంధించి లేకపోతే విదేశీ వ్యవహారాలకు సంబంధించి మోడీకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎకనామిక్ రిఫార్మ్స్కి సంబంధించి చంద్రబాబు చాలా అడ్వాన్స్గానే ఉన్నాడు. నితీష్ కుమార్ కూడా దానికి ఏం అబ్జెక్షన్ చేయడు. కొయిలేషన్ అన్నంత మాత్రాన బలహీనం అనేది చెప్పలేము. ఎందుకంటే మనకి పివి నరసింహారావు 90స్లో చూసుకున్నప్పుడు ఆయన చాలా మైనారిటీ ప్రభుత్వం, అది కొయిలేషన్ మీద డిపెండ్ అయ్యాలి. కానీ ఆయన చాలా బలంగా సంస్కరణని అమలు చేయగలిగాడు.
దానంతా కూడా ఆఫ్లైన్ అనే పుస్తకంలో వినయ్ సీతాపతి చాలా డీటెయిల్గా రాశాడు, ఆయన ఏ పద్ధతిలో చేశాడు. అలా మోడీ మారాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మోడీ ఏంటంటే ఒక రకమైన నియంత్రణతో ధోరణితో పనిచేశాడు, నేను మోడీ 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 అని. సో ఇప్పుడు మనం ఎన్డీఏ అనాలి తప్ప మోడీ అనలేము. సో అది ఆల్రెడీ మోడీ కూడా మారాడు. ఆ రాజ్యాంగాన్ని నమస్కారం చేయడం కానీ, ఎన్డీఏను పొగడడం కానీ, ఇటు చంద్రబాబు నాయకత్వం రాష్ట్రం, అటు నితీష్ నాయకత్వం అనడం కానీ, ఇవన్నీ మారక తప్పదు వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందన్న ఒక డౌట్ అయితే ఉంది. ఆల్రెడీ సంజయ్ సింగ్ ఆప్ ఆయన ఇది గతంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 13 రోజులు ఉంది, ఆ తర్వాత 13 నెలలు ఉంది, మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో అన్నాడు. అట్లాగే మమతా బెనర్జీ కూడా ఒకరోజు కూడా కూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి, కాబట్టి కూలిపోదానికి గ్యారంటీ ఏం లేదు, ఎప్పుడైనా ఇది కూలిపోయే ప్రభుత్వమే. అది కూడా మేము కోల్చమో, అది ఇన్సైడ్ నుంచి కూలిపోతుంది. దాని ఇంప్లోషన్ అన్నాడు. ఇంప్లోజన్ అంటే లోపల నుంచి విస్ఫోటనం. సో అది జరుగుతుంది, కూలిపోతుందని అంటున్నారు. అంటే ఒక పక్క రెడీగా ఇండియా కూటమి ఉంది, ఇక్కడేమో విభిన్న దృక్పథాలు, విభిన్న అవసరాలు ఉన్న పార్టీల కలయిక ఇది. సో మోడీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయన వ్యవహార దక్షత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ఏమాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం